హలో ఫ్రెండ్స్ అందరికీ మనం ఏదైనా మంచి పని చేయాలనుకున్నప్పుడు దేవుని దర్శించుకుంటాం కదా. మేము అట్లనే యూట్యూబ్ వీడియోలు చేద్దాం అనుకుంటున్నాం. సక్సెస్ అవుతామా లేదా అనేది తెలియదు, కానీ ఒక నమ్మకం అవుతుంది. హనుమాన్ టెంపుల్కి వచ్చినాం, కర్మన్ ఘాట్కి. వాటర్లో హనుమంతుడు అయితే చాలా బాగుంటాడు. దీంట్లో తాబేళ్ళు కూడా ఉంటాయి. దాని తర్వాత కొంచెం ముందుకు వెళ్ళినాం, గోపురం కూడా ఉంటుంది, కనిపిస్తుంది. ఆ నుంచి కొంచెం సైడ్కి పోతే ఇక్కడ పూలు, ఇంకా కాలు కడుక్కోవాలన్నమాట. పక్కన కాలు కడుక్కొని అట్లనే లోపలికి పోవాలి. పోతుంటే వాటర్లో హనుమంతుడిది సైడ్ వ్యూ కనిపిస్తుంది. చాలా అంటే చాలా అందంగా ఉంటుంది. ఇంకా కొంచెం ముందుకు అట్లనే వెళ్ళిన తర్వాత ఇక్కడ ఒక ఆవైతే కనిపించింది మాకు, మా సైడే చూస్తుంది. ఇక అక్కడ నుంచి కొద్దిసేపటి తర్వాత లోపలికి పోయినాం. లోపలైతే హనుమంతుడితో పాటు దేవుళ్ళందరూ దర్శనం ఇస్తారు. అక్కడ నుంచి కొంచెం ముందుకెళ్తే ఇక్కడ చెట్టు కింద దేవుళ్ళు ఉంటారు. అక్కడ అభిషేకం, కొబ్బరికాయలు అవన్నీ అక్కడనే. పక్కన నవగ్రహాలు కూడా ఉంటాయి. ఇక్కడే అందరూ చేస్తారు పూజలు ఎక్కువ. తర్వాత ఇక్కడ ఈ షెడ్ ఉంది కదా, దీని కింద ప్రసాదం ఇస్తారనమాట. మేము ప్రసాదం తీసుకొని ఒక 2-3 ఫోటోలు దిగి తర్వాత కొద్దిసేపు కూర్చున్నాం. ఒక 10 నిమిషాలు ప్రశాంతంగా కూర్చొని దాని తర్వాత వెనకాల నుంచి చూస్తే అసలు చాలా దేవుళ్ళు ఉన్నారు. అక్కడ సైడ్ వెళ్దామంటే మస్తు రష్ ఉండి, ఇక్కడ కొంచెం ముందుకు వెళ్తే శివునికి అభిషేకం చేస్తారు. ఇక్కడ కూడా మస్తు లైన్ ఉంది. వెయిట్ చేసినాం కొద్దిసేపు. ఇక దూరం నుంచే మొక్కేసి వచ్చేసినాం. ఇక్కడ అమ్మవారు అయితే ఉందన్నమాట. తర్వాత సరస్వతి అమ్మవారు ఉంటుంది. అందరినీ దర్శించుకొని బయటికి వచ్చేసినాం పార్కింగ్లకి. అక్కడ నుంచి ఎండకి ఇంటికి పోవడం లేట్ అయిపోతుంది అనేసి మా అక్క వాళ్ళ ఇంటికి అయితే పోయినాం అనమాట. పోతుంటే ఇక్కడ బోర్డర్ అయింది మా అక్క వాళ్ళ ఇంటి దగ్గర మీర్పేటలో. చాలా బాగా అయితే దర్శనం జరిగింది. కాకపోతే ఒకటి మాత్రం అర్థమైంది, గుడికి వేసి వచ్చిన తర్వాత ఎవరు ఎంత నెగిటివ్ అనుకున్నా, ఎంత నెగిటివ్ చేద్దాం అనుకున్నా కూడా ఒక పాజిటివిటీ అయితే వస్తుంది గుళ్ళకు పోయినప్పుడు. దట్టు హనుమాన్ టెంపుల్, హనుమంతుడు అంటేనే ఒక స్ట్రెంత్ కాబట్టి ఇంటర్నల్గా మాకు ఒక స్ట్రెంత్ అయితే వచ్చింది, ఒక నమ్మకం అవుతుంది. చేస్తుంటే ఏదో ఒక రోజు అయితే క్లిక్ అవుతామని. సో అదే నమ్మకంతో చాలా పాజిటివ్గా ఇంకా వీడియోలు చేస్తూనే ఉంటాం ఫ్రెండ్స్.